కలెక్టరేట్ లో వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో 9 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం 1,30,000 కోట్లు అప్పు చేసిందని ఆయన విమర్శించారు. మాకైతే ఏమీ కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా, ఆర్డర్ ఇవ్వలేదు. మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం. ఈ ప్రాపర్టీలో 33 ఏళ్ళకి నేను లీజ్లో ఉన్నాను. ఈ ప్రాపర్టీలో లీజ్ కూడా పే చేసి ఉన్నాను నేను అడ్వాన్స్. లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఏం లేదు. ఈ ప్రాపర్టీ నుంచి డిమాలిషన్ చేస్తాక నాకేమీ నోటీస్ ఇవ్వలేదు. నువ్వు డీవియేషన్స్ కట్టావని కానీ అధికారులకు డబ్బులు ఇచ్చిన చోట మాత్రం మళ్ళీ కట్టుకుంటున్నారు, అవి వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ తప్పుడుతనాన్ని కట్టిపెట్టమని చెప్పని ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి, కక్షపూరితంగా ఉద్యోగం చేయబాకండి. కొట్టారు, మేము ఎక్కడ మాట్లాడట్లా, ఎందుకంటే ఉద్ధరించమని ఓటేశారు కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు అడ్డుపడటం అని చెప్పి మేము ఎక్కడ రాలే. మంచిదే కదా ఉద్ధరించు. అట్లానే పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బులు ఇచ్చానో మీ పార్టీ వాళ్ళు అయితేనే అవి మాత్రం కొట్టరు, అవి మాత్రం ముట్టుకోరు. ఇటువంటి తప్పుడు ఉద్యోగం మానేయమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం. లోపలికి వెళ్ళే మార్గాన్ని ర్యాంపును బద్దలు కొట్టి పైశాచిక ఆనందం